ఉన్నాయో లేవో తెలియకపోయినా ఉన్నాయనుకుని మనిషి తనలోని భయానికి భూతం, దెయ్యం, పిశాచం వంటి పేర్లు పెట్టుకుని భయపడుతూ ఉంటాడు. అంటే ఆ నిశ్శబ్దం, ఆ వాతావరణం, ఆ ఆకారాలు భయానకంగా ఉంటాయి కనుక జడుపు సహజం. ఇక ఈ రోజుల్లో భూతాలతో పాటుగా క్రూరత్వం కరుడుగట్టిన మనిషికి సాటి మనిషి భయపడాల్సిన పరిస్థితులున్నాయి. పోలీసులు రోజు రకరకాల కేసులు చూసి రాయిలా అయిపోతారని, కోర్టులో లాయర్లు, జడ్జిలు ఎన్నో రకాల మనస్తత్వాలను చూసి యాంత్రికంగా అయిపోతారని సాధారణంగా ఒక అభిప్రాయం సమాజంలో ఉంది. అయితే ఈ ఘటన తాలూకు మరణించిన వ్యక్తి ఫోటోలను సైతం జడ్జ్ చూడడానికి నిరాకరించారట. అవి అంత భయంకరంగా ఉన్నాయట. ఉమెన్ మెల్టెడ్ ఇంటూ కౌచ్ ఫర్ 12 years గా పేరు పొందిన సంఘటన ఇది. అమెరికాలోని లూసియానా రాష్ట్రం స్లాటర్ పట్టణంలో 2022 జనవరి 3వ తేదీ నాడు మధ్యాహ్నం వేళ 911 ఇంటి నంబర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. 66 ఏళ్ల మహిళ ఫోన్లో మాట్లాడుతూ తాను తన భర్త ఇంట్లో ఉన్నామని చెప్పి తమ 36 ఏళ్ల కుమార్తె ప్రాణం కోల్పోయిందని చెప్పింది. షీలా క్లే దంపతుల కుమార్తె లేసీ ఫ్లేచర్. పెద్దవాళ్ళిద్దరూ కొత్త సంవత్సరం వేడుకల కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చి చూసి అదిగో తమ బిడ్డ మరణించి ఉండడం కనిపించింది. ఎలా చనిపోయిందో వాళ్ళు చెప్పలేకపోవడంతో పోలీసులు ఒక గూఢచారి బృందాన్ని, వైద్య బృందాన్ని ఆ ఇంటికి పంపించారు. కొత్త సంవత్సరం వేడుకలకు ముగ్గురు వెళ్లకుండా తల్లిదండ్రులిద్దరే వెళ్లడం అనుమానాస్పదం. ఇంటికి వెళ్లిన పోలీసు బృందానికి ఆ ఇల్లంతా ఒక రకమైన దుర్వాసన కొడుతూ ఉండడం గ్రహింపుకొచ్చింది. ఆ పెద్దవాళ్ళిద్దరూ మాత్రం ఆ దుర్వాసనకు ఇబ్బంది పడుతున్నట్టే లేరు. చాలా మామూలుగానే ఉన్నారు. తమ కుమార్తె చనిపోయిన దుఃఖము వారిలో కనిపించడం లేదు. ఇందుకీ చనిపోయిన లేసీ శరీరం గురించి పోలీసులు అడిగితే లోపల గదిలో సోఫాలో ఉందని చెప్పారు. అయితే అక్కడి దృశ్యం చూసి వారికి కడుపులో దేవినట్లయింది. చాలా పెద్ద సోఫాలో పడుకున్న వ్యక్తిని చూస్తే లేసీలాగా కనిపించడం లేదు. అంటే అది అసలు మనిషి శరీరంలాగా వాళ్ళకి అనిపించలేదు. పోలీసుల కథనం ప్రకారం ఆ శరీరం ఎన్నో రోజులుగా అక్కడే పడి ఉన్నట్టుగా ఉంది. అక్కడే పడి కుళ్ళిపోయి పురుగులు పట్టి చివరకు ఆ సోఫాలో కలిసిపోయినట్లుగా అనిపిస్తోంది. శరీరము సోఫా వేర్వేరు కానట్టుగా ఉందన్నమాట. సోఫా చిరిగిపోయి ఆ చిరుగులో ఆ శరీరం కుదురుగా ఇమిడిపోయింది. ఇక ఆ సోఫా నుంచి మలమూత్రాల వాసన వస్తూ వెగటుగా ఉంది. తల్లిదండ్రులు చెప్పినప్పుడేమో 2-3 రోజుల కోసం కొత్త సంవత్సర వేడుకలు చేసుకోవడానికి బయట ప్రాంతాలకు వెళ్లామన్నారు. మరి 3 రోజుల్లో ఒక మృత శరీరం అంతలా కృషించిపోవడానికి కారణమేంటి? పోలీసులు షీలా క్లేలను అనుమానించారు. మృత శరీరాన్ని సోఫా నుంచి బయటకు తీసే ప్రయత్నం చేసేటప్పుడు సోఫా మీద బట్ట సైతం ఆ శరీరానికి అంటుకునొచ్చేసింది. లేసీ శరీరపు అవయవాలు కొన్ని సోఫా లోపలే ఇరుక్కుపోయాయి. చనిపోయిన లేసీ శరీరం 17 కిలోల బరువుంది. చివరకు హాస్పిటల్లో ఆ శరీరానికి పోస్ట్ మార్టం నిర్వహించాక లేసీ ఆకలి బాధను తట్టుకోలేక కృషించి చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. పోలీసుల విచారణలు షీలా క్లేలు చెప్పిన వార్తలు నిజంగానే గగురు పొడిచేలా అనిపించాయి. వాళ్ళ కూతురు లేసీ గత 12 సంవత్సరాలుగా అదే సోఫాలో పడి ఉందని వాళ్ళు చెప్పారు. పుష్కర కాలం ఒక మనిషి ఒకే సోఫాలో కదలకుండా ఉండిపోవడం ఊహకు కూడా అందని విషయం. అక్కడే కూర్చుని లేసీ చనిపోవడం కూడా జరిగింది. అసలు తమ కుమార్తె ఆ సోఫాలో కదిలిన చివరి క్షణాలు వారికి గుర్తులేవట. లేసీ కళ్ళు కదపడం మాత్రమే తాము చూశామన్నారు. ఆమె లాక్డ్ ఇన్ సిండ్రోమ్ అనే విచిత్రమైన జబ్బుతో బాధపడుతూ ఉండేదని వాళ్ళు చెప్పారు. అంటే శరీరం పూర్తిగా శిలలాగా అచేతనంగా అయిపోయింది. లేసీ సోఫాలోనే పడుకుని తినడం, అక్కడే విసర్జించడం చేసేది. అయితే మరి లేసీని, ఆ సోఫాను ఎవరో ఒకరు శుభ్రం చేస్తూ ఉండాలి కదా. అవేవి షీలా క్లేలు చెప్పలేకపోయారు. తర్వాత ఆ విషయం కోర్టుకు వెళ్ళింది. కోర్టు జడ్జ్ లేసీ ఫోటోలు చూడ్డానికి కూడా సాహసించలేదు. విచారణలో షీలా క్లేలకు రాజకీయంగా గట్టి పలుకుబడి ఉన్నట్లు తేలింది. ఇద్దరూ కలిసి అనాథలకు, వృద్ధులకు, నిస్సహాయులకు ఆశ్రయం కల్పించి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నారని తేలింది. అందుకు తగ్గ ధనము ఉంది, పరపతి ఉంది. మరి సొంత కూతురు జీవితం అలా దయనీయంగా ఉంటే ఎలా వదిలేశారనే కదా ప్రశ్న. లేసీ 12వ ఏటకు అడుగు పెట్టేదాకా వాళ్ళామెను జాగ్రత్తగానే చూసుకున్నారు. ఆ మీదట ఆమెకు సపర్యలు చేయలేక ఉదాసీనంగా మారిపోయారు. అందుకు తగినట్టుగా ఇంట్లో సహాయకుల్ని సైతం నియమించుకోలేదు. లేసీ వైద్యం కోసం నర్సును కూడా ఏర్పాటు చేయలేదు. అసలు షీలా క్లేలు ఇంటి పట్టున ఉండేదే అరుదని విచారణలో తేలింది. లేసీని డాక్టర్కు చూపించడం కూడా చేయలేదు. అసలు లేసీ తనకు శారీరకంగా బాధ ఉందని, నొప్పి కలుగుతుందని ఎప్పుడూ చెప్పలేదట. వాస్తవానికి లేసీ శరీరం అచేతనంగా అయిపోయింది. ఇది తన బాధ అని చెప్పుకునే స్థితిలో కూడా ఆమె లేదు. పోస్ట్ మార్టం నివేదికలో ఆమెకు ఆహారం ఇవ్వలేదని, పోషకాహారం అందలేదని, ఆమె పట్ల కడు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఆమె చనిపోయిందని వెల్లడించారు. సొంత కూతుర్ని ఆ తల్లిదండ్రులు నింపాదిగా చావనిచ్చారన్నమాట. కాదు, స్లోగా చంపేశారు. జడ్జ్ అది చెప్పారు. పుష్కలంగా డబ్బు ఉంది, ఖర్చు పెట్టే స్తోమత ఉండి కూడా వారలా నిర్లక్ష్యం వహించడం హేయంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత ఆ డబ్బు ఖర్చు చేసి ఇద్దరు బెయిల్ మీద విడుదలయ్యారు.
ఇంతకీ లేసి మరణానికి న్యాయం జరిగినట్టు కాదు. అసలు ఆ తల్లిదండ్రులు అలా ఎందుకు వ్యవహరించారో తెలియదు. వారికి మరొక సంతానమూ లేదు. ధనవంతులై ఉండి కూడా కన్న కూతురి పట్ల ఎందుకంత ఉదాసీనత చూపారో తెలియదు. అసలు వారి ప్రవర్తన పట్ల ఏ స్పష్టత లేదు. కూతురు అలా చెప్పుకోలేని జబ్బున పడిపోయిందనే బాధలో నిర్లిప్తంగా అయిపోయారనుకోవడానికి వీల్లేకుండా వాళ్ళు చాలా మామూలుగా బ్రతికేస్తున్నారు. మరి దానికి ఏమనాలో తెలియదు. చిత్రంగా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేదని కూడా ఆ చుట్టుపక్కల వారికి తెలియదట. అది కూడా 12 ఏళ్ల పాటు ఆ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి ఏమైపోయిందనే ఆచూకీ వారి బంధువులకో స్నేహితులకో అనుమానం వచ్చుండాలి కదా. ఏమో అసలు ఆ వివరాలు కూడా లభించలేదు. సరే, ఇక ఆ విషయం అక్కడితో ముగిసిపోయినట్టే. అయితే మనం ఆలోచించాల్సింది వేరే ఉంది. ఈ దుర్ఘటన విదేశాల్లో జరిగిందని అనుకోవద్దు. మన భారతదేశంలోనూ ఒంటరి జీవితాలు కోట్లల్లో ఉన్నాయి. వాళ్లలో చాలా మంది గురించి వారి పక్క వారికి కూడా తెలియదు. అపార్ట్మెంట్ జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల్ని మనం గమనించవచ్చు. అయితే మనలో ఇప్పుడు చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. కానీ కొంతలో కొంత పెద్దవాళ్ళు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. పిల్లలు, మనవళ్ళు, మనవరాలతో కలిసి జీవిస్తున్నారు. మరీ ఒంటరిగా కాక ఉమ్మడి కుటుంబాలు బాగానే ఉన్నాయి. కనీసం తరచూ రాకపోకలు జరుగుతున్నాయి. అంతవరకు మనం కొంచెం మెరుగే. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆలనా పాలన పొందాలి. తల్లిదండ్రులందరూ తమ పిల్లల పట్ల అలా ఉండగలరని మాత్రం చెప్పలేం. పిల్లలు ఎదగడానికి కావలసిన ఆహారం, ప్రేమ, ఆప్యాయతలను తల్లిదండ్రులే వాళ్ళకి కల్పించాలి. అది వారి బాధ్యత. రేపటి రోజున వారు ఆదర్శవంతులుగా ఎదుగొచ్చి ఆ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసుకోవాలంటే బాల్యం నుంచి వారికి అంతే ప్రేమను తల్లిదండ్రులు పంచివ్వాలి. తల్లిదండ్రులు కావడం అనేది గొప్ప వరం కదా. కాబట్టి కన్నంత మాత్రాన గొప్ప తల్లిదండ్రులైపోరు. ఆ పిల్లలు పెరిగే కొద్దీ మంచివాళ్లు కాకపోతే అది వారి తప్పు. కానీ కన్నవారు మాత్రం తల్లిదండ్రులుగా వైఫల్యం చెందకూడదనేది సమాజం చెప్పిన విషయమే. మనం దాన్ని ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. అందుకే సామాజిక జీవితం ఉంటేనే మనిషి మనిషిగా జీవించగలుగుతాడు. ఆకుకు అందకుండా పోకకు చెందకుండా జీవించడం వల్ల ఫలితం ఏమి చెప్పండి? ఆలోచించండి. ఇది కథ కాదు, రేపటి మన భావి జీవితపు దర్పణం. ఆలోచిస్తారు కదా, మనం మన పిల్లలను బాగా చూసుకుంటే రేపు ఆ పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.